హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇప్పుడు వాటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. సో వేరియస్ పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంకా రెమ్యునరేషన్, అలాగే సిలబస్, టోటల్ డేటాని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి వీడియో అయితే కొద్దిగా లాగ్ అయింది. సో పూర్తి డేటా గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ కనుక ఓపెన్ చేసినట్లయితే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2020. సో వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆల్రెడీ నిన్న అంటే 29th డిసెంబర్న స్టార్ట్ అయిపోయింది. 31st జనవరి 2021 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో వీటికి సంబంధించిన ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 2nd ఫిబ్రవరి 2021 వరకు అయితే పే చేయొచ్చు. టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి 29th మే నుండి 7th జూన్ మధ్యలో అయితే కండక్ట్ చేయనున్నారు. దాని తర్వాత వీటికి సంబంధించిన వేరియస్ పోస్టులకు సంబంధించిన డేటాని కనుక చెక్ చేసినట్లయితే ముందుగా పే లెవెల్ 8 వచ్చేసి 47,600 నుండి 151,100 మధ్యలో అయితే ఉంది. పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. క్లాసిఫికేషన్ ఆ పోస్ట్ అంటే గ్రూప్ బి గెజిటెడ్ పోస్ట్. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాలకు మించి ఉండకూడదు. అలాగే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రూప్ బి 30 సంవత్సరాలకు మించి ఉండకూడదు ఏజ్ లిమిట్ వచ్చేసి. దాని తర్వాత పే లెవెల్ 7 వచ్చేసి 44,900 నుండి 142,400 మధ్యలో అయితే ఉంది శాలరీ మంత్లీ. దాని తర్వాత నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ బి పోస్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ 20 నుండి 30 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. దాని తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి గ్రూప్ బి 30 సంవత్సరాలకు అయితే మించి ఉండకూడదు. దాని తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ బి 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. దాని తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ బి 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దాని తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎఫ్హెచ్క్యూ గ్రూప్ బికి సంబంధించి 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి ఏజ్ లిమిట్. దాని తర్వాత అసిస్టెంట్ అదర్ మినిస్ట్రీస్ గ్రూప్ బి పోస్ట్కి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దాని తర్వాత అసిస్టెంట్ అదర్ మినిస్ట్రీస్ గ్రూప్ బి 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో. దాని తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ బి నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అంటే 30 సంవత్సరాలు అయితే మించి ఉండకూడదు. దాని తర్వాత ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ గ్రూప్ సి వచ్చేసి 30 సంవత్సరాలకు అయితే మించి ఉండకూడదు ఏజ్ లిమిట్. దాని తర్వాత ఇన్స్పెక్టర్, అలాగే ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, దాని తర్వాత ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ వచ్చేసి గ్రూప్ బి పోస్టు. వీటికి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాలు అయితే మించి ఉండకూడదు. దాని తర్వాతి పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గ్రూప్ బి పోస్టు 30 సంవత్సరాల వరకు అయితే ఉండాలి. దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ గ్రూప్ బి పోస్టు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. దాని తర్వాత ఇన్స్పెక్టర్ పోస్టులకు వచ్చేసి గ్రూప్ బి పోస్టులు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. దాని తర్వాత ఇన్స్పెక్టర్ గ్రూప్ బి పోస్ట్కి 30 సంవత్సరాలు అయితే మించి ఉండకూడదు. దాని తర్వాత పే లెవెల్ వచ్చేసి 6th పే లెవెల్ శాలరీ వచ్చేసి 35,400 నుండి 112,400 మధ్యలో అయితే మంత్లీ శాలరీ ఉంటుంది. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ గ్రూప్ బి పోస్ట్కి 30 సంవత్సరాలు మించకూడదు. దాని తర్వాత అసిస్టెంట్ లేదా సూపరింటెండెంట్కి వచ్చేసి గ్రూప్ బి పోస్ట్ 30 సంవత్సరాలు అయితే మించి ఉండకూడదు. దాని తర్వాత డివిజనల్ అకౌంటెంట్ గ్రూప్ బి పోస్ట్కి 30 సంవత్సరాలు అయితే మించి ఉండకూడదు. దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ గ్రూప్ బి పోస్ట్కి వచ్చేసి 30 సంవత్సరాల వరకు అయితే ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి 32 సంవత్సరాల వరకు అయితే ఉండొచ్చు. దాని తర్వాత 5th పే లెవెల్ వచ్చేసి 29,200 నుండి 92,300 మధ్యలో అయితే ఉంటుంది మంత్లీ శాలరీ. పోస్ట్ వచ్చేసి ఆడిటర్ గ్రూప్ సి పోస్టు 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో. దాని తర్వాత అకౌంటెంట్ పోస్ట్ వచ్చేసి గ్రూప్ సి పోస్టు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 27 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. దాని తర్వాత పోస్ట్ వచ్చేసి అకౌంటెంట్ లేదా జూనియర్ అకౌంటెంట్ గ్రూప్ సి పోస్టు 18 నుండి 27 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. దాని తర్వాత పే లెవెల్ వచ్చేసి 4th పే లెవెల్ మంత్లీ శాలరీ వచ్చేసి 25,500 నుండి 81,100 మధ్యలో అయితే ఉంది. దాని తర్వాత పోస్ట్ వచ్చేసి సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా అప్పర్ డివిజనల్ క్లర్క్ యూడీసీ వచ్చేసి గ్రూప్ సి పోస్టు 18 నుండి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దాని తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్ గ్రూప్ సి పోస్టు 18 నుండి 27 సంవత్సరాలు. దాని తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్ గ్రూప్ సి సిబిఐసిలో 18 నుండి 27 సంవత్సరాలు. దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ గ్రూప్ సి పోస్టు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దాని తర్వాత వచ్చేసి వేకెన్సీస్ విషయానికి వస్తే కనుక టోటల్గా వచ్చేసి 6,506 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో గ్రూప్ బి గెజిటెడ్ పోస్టులు వచ్చేసి 250, గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టులు వచ్చేసి 3,513 పోస్టులు, గ్రూప్ సి పోస్టులు వచ్చేసి 2,743 పోస్టులు అయితే ఉన్నాయి. దాని తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు 2nd జనవరి 1994 నుండి 1st జనవరి 2003 మధ్యలో అయితే జన్మించి ఉండాలి. ఇలా వేరియస్ ఏజ్ లిమిట్కి సంబంధించి క్లియర్గానైతే డేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ ఇంక్లూడింగ్ డేట్స్. సో ఈ డేటాని అయితే క్లియర్గా చెక్ చేసుకోండి మీ ఏజ్ లిమిట్ కోసం. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వారికి 3 years, అలాగే పీడబ్ల్యూడీ 10 years వరకు అయితే వీళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత
ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే కనుక అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ, ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి చార్టెడ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ లేదా కంపెనీ సెక్రటరీ లేదా మాస్టర్స్ ఇన్ కామర్స్ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్లో ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత క్వాలిఫికేషన్ వచ్చేసి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఏదైనా సబ్జెక్ట్లో బ్యాచిలర్స్ డిగ్రీని కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథమెటిక్స్లో 60% మార్కులు ఉండాలి. లేదంటే స్టాటిస్టిక్స్ని ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్స్ డిగ్రీని కంప్లీట్ చేసిన వాళ్ళైతే అర్హులు. దాని తర్వాత మిగతా అన్ని పోస్టులకి ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్ళైతే అర్హులు. దాని తర్వాత క్యాండిడేట్స్ అపేరింగ్ ఇన్ ద ఫైనల్ ఇయర్, అంటే గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అయినా వీటికైతే అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. అలాగే వీళ్ళు 1 జనవరి 2021 లోపు అయితే వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి. దాని తర్వాత వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చెక్ చేసినట్లయితే అప్లికేషన్స్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్లోనే ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే మీ యొక్క అప్లికేషన్స్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు చెప్పబోయే పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్. సో అప్లికేషన్ చేసే టైంలో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి జేపీఈజీ ఫార్మాట్లో 20 KB నుండి 50 KB మధ్యలో అయితే ఉండాలి. దాని తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి నోటిఫికేషన్ పబ్లిష్ చేసిన దగ్గర నుండి 3 months లోపు అయితే ఉండాలి. అలాగే ఫోటోగ్రాఫ్ మీద ఖచ్చితంగా ఆ డేట్ అయితే మెన్షన్ చేసి ఉండాలి. అలా డేట్ మెన్షన్ చేయని అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 31 జనవరి 2021 లోపు అయితే ఉంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామినేషన్ ఫీ నుంచి అయితే ఎగ్జామ్షన్ ఉంది. అంటే వీళ్ళు ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కేటాయించడం జరిగింది. అలాగే సదరన్ రీజియన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఎగ్జామినేషన్ స్కీమ్ విషయానికి వస్తే కనుక ఎగ్జామినేషన్ వచ్చేసి 4 టైర్లలో కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, దాని తర్వాత టైర్ 2 కూడా CBTనే, టైర్ 3 వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్, టైర్ 4 వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ స్కీమ్ వచ్చేసి 4 స్టేజెస్లో ఉంటుంది. దాని తర్వాత టైర్ 1 ఇంకా టైర్ 2 ఎగ్జామినేషన్ సంబంధించిన స్కీమ్ చూస్తే కనుక అందులో టైర్ 1లో వచ్చేసి సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 25 క్వశ్చన్లు 50 మార్కులు, దాని తర్వాత జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు 50 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 50 మార్కులు, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 క్వశ్చన్లు 50 మార్కులు. సో టైం డ్యూరేషన్ వచ్చేసి 1 hour, అంటే 60 minutes అయితే టైం డ్యూరేషన్ అయితే కేటాయించడం జరిగింది. దాని తర్వాత టైర్ 2లో పేపర్ 1 వచ్చేసి క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ 100 questions 200 marks. దాని తర్వాత పేపర్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 200 క్వశ్చన్లు 200 మార్కులు. దాని తర్వాత పేపర్ 3 వచ్చేసి స్టాటిస్టిక్స్ 100 క్వశ్చన్లు 200 మార్కులు. పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్లో 100 క్వశ్చన్లు 200 మార్కులు. టైం డ్యూరేషన్ వచ్చేసి ప్రతి పేపర్కి 2 గంటలు అయితే టైం డ్యూరేషన్ అయితే కేటాయించడం జరిగింది. దాని తర్వాత టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామ్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ పేపర్లో ఎక్సెప్ట్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ టెస్ట్. దాని తర్వాత టైర్ 1 ఎగ్జామినేషన్లో ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.50 మార్క్స్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత టైర్ 2లో వచ్చేసి 0.25 మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఈ పేపర్కి అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్లో అన్ని పోస్టులకు పేపర్ 1 ఇంకా పేపర్ 2 అయితే కంపల్సరీ. అలాగే టైర్ 2లో పేపర్ 3 వచ్చేసి ఓన్లీ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓన్లీ టైర్ 1 ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి. అలాగే టైర్ 2 ఎగ్జామినేషన్లో పేపర్ 4 వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓన్లీ టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే. సో టైర్ 2 ఎగ్జామినేషన్ అన్ని పోస్టులకి పేపర్ 1 ఇంకా పేపర్ 2 అయితే కామన్. అలాగే పేపర్ 3 స్టాటిస్టిక్స్ ఇంకా పేపర్ 4 జనరల్ స్టడీస్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ వచ్చేసి కన్సర్న్ పోస్టులకి అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే పేపర్ 3 ఇంకా పేపర్ 4 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత టైర్ 3 ఎగ్జామినేషన్ వచ్చేసి పెన్ అండ్ పేపర్ మోడ్, అంటే డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఉంటుంది. రైటింగ్ ఆఫ్ ఎస్సే లేదా ప్రెసిస్ లేదా లెటర్ లేదా అప్లికేషన్ అయితే దీంట్లో అయితే సిలబస్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి 1 hour, అంటే 60 minutes టైం డ్యూరేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత టైర్ 4 వచ్చేసి స్కిల్ టెస్ట్, దీంట్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇంకా డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అంటే DEST లేదా CPT ఇవైతే కండక్ట్ చేయడం జరుగుతుంది టైర్ 4లో భాగంగా. దాని తర్వాత వీటికి సంబంధించిన సిలబస్ వచ్చేసి నేను ఓన్లీ ఇండికేటివ్గా మాత్రమే మెన్షన్ చేస్తాను. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి అనాలజీస్,
సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్. సో ఈ విధంగా అయితే టోటల్గా అయితే సిలబస్ మెన్షన్ చేయడం జరిగింది. సో క్లియర్గా అయితే సిలబస్ అయితే చూసుకోండి. దాని తర్వాత జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఎన్వైర్న్మెంటల్ నాలెడ్జ్, దాని తర్వాత సైంటిఫిక్ ఆస్పెక్ట్స్, ఇంకా ఇండియన్ హిస్టరీ, అలాగే కల్చర్, దాని తర్వాత ఇండియన్ జాగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలసీ, ఇంకా సైంటిఫిక్ రీసెర్చ్ సంబంధించి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ విషయానికి వస్తే కనుక పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పార్ట్నర్షిప్, బిజినెస్, మిక్చర్ అండ్ అలిగేషన్. సో ఈ విధంగానైతే ఈ సిలబస్ నుంచి అయితే క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. దాని తర్వాత ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క అండర్స్టాండింగ్ కెపాసిటీని అయితే వీళ్ళైతే టెస్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి ఇండికేటివ్ సిలబస్ చూస్తే కనుక పేపర్ 1 క్వాంటిటేటివ్ ఎబిలిటీస్. సో టైర్ 1లో క్వాంటిటేటివ్ ఎబిలిటీకి సంబంధించిన సిలబసే మ్యాక్సిమం టైర్ 2లో కూడా ఉంటుంది. కాకపోతే క్వశ్చన్స్ యొక్క డెప్త్ లెవెల్ అనేది టైర్ 2లో అయితే పెరగడం జరుగుతుంది. పేపర్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ విషయానికి వస్తే కనుక సినానిమ్స్, యాంటానిమ్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్, ఈ విధంగానైతే పేపర్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి టైర్ 2లో అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. దాని తర్వాత పేపర్ 3 వచ్చేసి స్టాటిస్టిక్స్. ఈ పేపర్ వచ్చేసి ఓన్లీ స్టాటిస్టిక్స్ సంబంధించిన పోస్టుల కోసం అప్లై చేసే వాళ్ళకైతే ఈ పేపర్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత పేపర్ 4 జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్. దీంట్లో పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 80 మార్క్స్. దాని తర్వాత పార్ట్ బి వచ్చేసి ఎకనామిక్స్ అండ్ గవర్నెన్స్ నుంచి 120 మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ పేపర్ కూడా కన్సర్న్ పోస్టులకి అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ పేపర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వీటికి సంబంధించిన స్కిల్ టెస్ట్ కనుక చెక్ చేసినట్లయితే ముందుగా డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, డిఈఎస్టీకి సంబంధించి ట్యాక్స్ అసిస్టెంట్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి వీళ్ళకైతే డిఈఎస్టీ అంటే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 8000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ ఆన్ కంప్యూటర్. సో ఈ విధంగానైతే వీళ్ళకైతే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ వచ్చేసి 2000 కీ డిప్రెషన్స్ ఫర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ 15 మినిట్స్. సో 15 మినిట్స్లో మీరు 2000 కీ డిప్రెషన్స్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి విషయానికి వస్తే కనుక 3 మాడ్యూల్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మాడ్యూల్ వర్డ్ ప్రాసెసింగ్, సెకండ్ స్ప్రెడ్షీట్ అండ్ థర్డ్ వచ్చేసి జనరేషన్ ఆఫ్ స్లైడ్స్. ఈ టెస్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, దాని తర్వాత అసిస్టెంట్ ఇన్ సీరియస్ ఫ్రాడ్, అలాగే అసిస్టెంట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, దాని తర్వాత ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్, దాని తర్వాత ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్స్, దాని తర్వాత ఇన్స్పెక్టర్ ఎగ్జామ్. ఈ పోస్టుల వాళ్ళకైతే సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ మాడ్యూల్కి వచ్చేసి 15 మినిట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. ఒక మాడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో మాడ్యూల్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత మాడ్యూల్ 1 వచ్చేసి డిఈఎస్టీ అంటే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. దీంట్లో 2000 కీ డిప్రెషన్స్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. మాడ్యూల్ 2 వచ్చేసి స్ప్రెడ్షీట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. మాడ్యూల్ 3 వచ్చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. దాని తర్వాత మోడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వస్తే కనుక టైర్ 1 ఇంకా టైర్ 2 అలాగే టైర్ 3 ఎగ్జామినేషన్ సంబంధించి యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ 30% మార్క్స్, అలాగే ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 25% మార్కులు, అదర్స్ అయితే 20% మార్కులు అయితే రావాలి క్వాలిఫై కావాలంటే. సో నోట్ చేసుకోండి, ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్, కట్ ఆఫ్ మార్క్స్ కాదు. దాని తర్వాత బేస్డ్ ఆన్ టైర్ 1 ఎగ్జామినేషన్, టైర్ 1 ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని టైర్ 2కి అయితే పిలవడం జరుగుతుంది. దాని తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు టైర్ 3కి. దాని తర్వాత టోటల్గా వచ్చేసి టైర్ 1 ఇంకా టైర్ 2 ఇంకా టైర్ 3 స్టేజెస్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళని టైర్ 4 అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా డిఈఎస్టీ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్కి అయితే వీళ్ళని టైర్ 4 టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి టైర్ 1, టైర్ 2 ఇంకా టైర్ 3 అలాగే టైర్ 4 ఎగ్జామినేషన్ సంబంధించి వచ్చిన మార్క్స్ని బట్టి అయితే వీళ్ళనైతే మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఈ విధంగా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అలాగే వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అఫీషియల్ నోటిఫికేషన్లో. సో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో ఈ నోటిఫికేషన్ అయితే క్లియర్గా చదవండి. సో ఈ స్క్రీన్ షాట్స్ కనుక అన్నీ చూసినట్లయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఎలా అప్లై చేసుకోవాలో. అలాగే నేను ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాని తర్వాత వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కోసం ముందుగానైతే ఓటీఆర్ అంటే 1 టైం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీఆర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే డైరెక్ట్ లాగిన్ ద్వారా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికోసం అఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్లో కనిపిస్తున్న లాగిన్ కింద న్యూ యూజర్ రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రిజిస్టర్ విండో అయితే ఓపెన్ అవుతుంది.
సో ఇక్కడ మొత్తం 3 స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్లో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసిన తర్వాత దాని తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే వేరియస్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసిన తర్వాత మీరైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంకా పాస్వర్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంకా పాస్వర్డ్తోని లాగిన్ పేజ్ ద్వారా లాగిన్ అయితే అవ్వచ్చు. వన్స్ లాగిన్ అయిన తర్వాత కన్సర్న్ పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే క్లియర్గా విజిబుల్ ఉంటుంది. సో ఆ నోటిఫికేషన్ ద్వారా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో చూశారు కదా, ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రిలీజ్ అయిన CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే కనుక మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.